హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సిల్వేరు సురేష్ దాదాపు ఒక సంవత్సర కాలంలో 3 ఉద్యోగాలు. ప్రజెంట్ గ్రూప్ 4 ఉద్యోగం నల్గొండ జిల్లా చౌటుప్పల్లో ఆర్డీఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. గ్రూప్ 2లో 20వ ర్యాంకు, గ్రూప్ 3లో 9వ ర్యాంక్. ఈ ర్యాంకులు కొట్టడానికి 4 ఏళ్ల కష్టం. చిన్నప్పటి సంది నాన్న చెప్తూ ఉండేవాడు, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాల, ఏమన్నా చేసి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలన్న ఒక నాన్న చిన్నప్పటి సంది చేసిన ఉపదేశమే 50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని గ్రూప్స్ వైపు అడుగులు వేసి 1 సంవత్సర కాలంలో 3 ఉద్యోగాలు సాధించాడు సిల్వేరు సురేష్. మన ముందు కనబడతా ఉన్నాడు. 4 ఏళ్ళు అంటే చాలా ఓపిక కావాలా. ఉద్యోగాలు కొట్టాలంటేనే ఓపిక అవసరం సార్. ఆ ఓపిక నాకున్నది, ఇవాళ ఉద్యోగం కొట్టాను. ఒక మధ్యతరగతి కుటుంబంలో తెలుగు మీడియం విద్యార్థి, మరి ఆర్థిక ఇబ్బందులు పెద్దగా ఏం లేవు, కానీ ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంది. సివిల్ సాధించాలన్న తపన ఉన్నది. ఎస్ఐ ఉద్యోగం 4 మార్కులతో మిస్ అయింది, కానీ ఏదేమైనా ర్యాంకు కొట్టి తీరాలన్నటువంటి ఒక బలమైన లక్ష్యంతో మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా, పీరియడ్ లాంగ్ ముందు కనపడినా ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ఇవాళ ఉద్యోగం సాధించాడు సిల్వేరు సురేష్. ఏకకాలంలో 3 ఉద్యోగాలు. అటు గ్రూప్ 2 20వ ర్యాంకు, గ్రూప్ 3 9th ర్యాంకు. ప్రజెంట్ ఆల్రెడీ గ్రూప్ 4 ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నాడు. చెప్పండి మిత్రమా, సంవత్సర కాలంలో 3 ఉద్యోగాలు కొట్టాం, ఏమనిపిస్తుంది? ఏం ఫీలింగ్ ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది. చాలా ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, ఓకే, అంతా హ్యాపీగా ఉన్నారు సార్. అండ్ విలేజ్లో కూడా హ్యాపీ, అందరూ కొంచెం చెప్పుకుంటున్నారు సార్. ఊళ్ళో అందరూ బాగా, అంటే ఉద్యోగం ఒకేసారి 3 ఉద్యోగాలు కొట్టామని ఒక ఫీలింగ్ బలంగా కనబడతా ఉంది. అవును సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, మా ఫాదరే నాకు స్ఫూర్తి అని చెప్పావు. అవును సార్. ఎట్లా మీ ఫాదర్ యొక్క ప్రభావం నీ మీద ఎట్లా కనిపించింది? చిన్నప్పటి నుంచి వెళ్ళి నాన్న అగ్రికల్చర్ సార్, పెద్దగా చదువుకోలేదు నాన్న కూడా, కానీ చెప్తుండేవాడు సార్, అంటే గవర్నమెంట్ పీపుల్కి సర్వ్ చేయాలని చెప్పేసి, ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే ఇట్లుంటుందని. యాక్చువల్గా నాన్నకి ఇది సరిపోదు సార్, యాక్చువల్గా ఇంకా పెద్దగా కొట్టమంటాడు. డిప్యూటీ కలెక్టర్ అట్లా అంటుండే సార్ ఇప్పుడు, గ్రూప్ 1 కొట్టాలరా అంటుండాడు. ఇక ఇప్పటివరకైతే ఇది అయింది సార్. నెక్స్ట్ అయితే ఇంకా ప్రిపరేషన్లో నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే అది కూడా ట్రై చేస్తాను. అంటే మీ నాన్న కళ కంపల్సరీ తీరుస్తా అంటావు? నెక్స్ట్ టైం ఎట్లా ట్రై చేస్తాను. ఓకే. మరి ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 50,000 జీతం ఉంది. మరి 50 జీతంతో సంతృప్తి చెందకుండా మరి ఉద్యోగం మానేసి ఒక 4 ఏళ్ల పోరాటం. మరి ఎందుకు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టినావు సార్? ఇది ఒక సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్గా ఉండాలనేది చెప్పినా కదా సార్, చిన్నప్పటి నుంచి నాన్న చెప్తున్నాడు. అప్పుడున్న సిచ్యువేషన్లో నేను జాబ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా తర్వాత దాన్ని ఇక ఇంట్లో ఇప్పుడు అప్పటి వరకు అన్నలు కూడా కొంచెం సెటిల్ అయిపోయారు. ఓకే. ఇంకా నేను జాబ్ రిజైన్ చేసి ఇటు సైడ్ వచ్చాను. ఇంకా దీంట్లో ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న, 2 అన్నయ్యలు, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఓకే. ఇక అందుకు ఇక అది వదిలేసి ఇక గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ వచ్చేసాను. అంటే స్కూల్ కానీ ఇటు కాలేజ్ కానీ స్టడీస్ ఉన్నప్పుడు బాగా, అంటే మార్కులు స్కోర్ హై స్కోర్లో ఉండదా, యావరేజ్ స్టూడెంట్? హై స్కోర్, మంచిగా స్కోర్ ఉన్నది. మంచి స్కోర్ వచ్చింది. స్కూల్లో ఇప్పుడు ఇక టాప్ 4లో ఎంత వచ్చింది? 10th క్లాస్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 91 వచ్చింది సార్. 91% 10th. తర్వాత ఇంటర్మీడియట్ డిప్లొమా చేశాను సార్ ఇక్కడ అవంతపూర్లో. ఓకే. పాలిటెక్నిక్ డిప్లొమా. పాలిటెక్నిక్ దాంట్లో ఎంత పర్సెంటేజ్? 87%. తర్వాత బీటెక్లో 74 వచ్చింది. 74% వచ్చింది. ఆఫ్టర్ బీటెక్ ఎమ్మటే జాబ్కి వెళ్ళింది. చెన్నైలో జాబ్ చేశాను. ఒక 2 years చేసినాను. తర్వాత ఇక ఇంట్లో వాళ్ళని అడిగినా, ఇష్టం లేదు సార్, జాబ్ రిజైన్ చేస్తాంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఇక నాన్న సపోర్ట్ చేసి అంటే ఇక అన్నలు ఉంటా అంటే వచ్చేసి సార్. అంటే మొదలు పెట్టినప్పుడు కరోనా ఉంది 2020. అవును సార్. జాబ్ అయిపోతారు దాదాపు నా ఉద్యోగం రాస్తారు 4 సంవత్సరాలు పెట్టింది, 4 years. 4 ఏళ్ళు అంటే హైదరాబాద్లో అంటే ఎకనామికల్ ఇబ్బందులు ఏం లేవు, కానీ 4 years లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ అంటే ఎట్లా అనిపించింది సార్? ఇక మధ్యలో మనకి కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి సార్. యాక్చువల్లీ ఈ కన్సిస్టెన్స్ అంటే అప్పుడప్పుడు అప్స్ డౌన్స్ వస్తుంటాయి, ఇవన్నీ ఫేస్ చేసుకుంటా ఎగ్జామ్కి ఇక
ఇక అన్నీ అంటే జాబ్ వదిలేసి వచ్చినామని ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఇక కూర్చోవాలి ఎట్లయినా, ఇక రావాలని చెప్పేసి ఇక ఆపేలేదు సార్. మధ్యలో ఆపేయి ఇక ఏం చదువుతావు అని అంటుండే. ఒక 2 years తర్వాత యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు కూడా 2 years అని చెప్పిన. ఇక 2 years తర్వాత ప్రెషర్స్ వస్తుండే, ఎందుకు అనవసరంగా మంచి జాబ్ వదిలేసినావు కదా అని అంటుండే. ఇక వదిలేకుండా కూర్చుంటే సరిగ్గా ఎట్లయినా నోటిఫికేషన్స్ పడతాయి, ఇంకా కొట్టాల్సిందని. ఎప్పుడైనా మధ్యలో అనిపించిందా ఇన్ని రోజులు ప్రిపేర్ కావాలన్నా వదిలిపెట్టేసి మళ్ళీ సాఫ్ట్వేర్ పోవాలన్న ఫీలింగ్ ఎప్పుడు మధ్యలో కలిగిందా? వస్తుంది సార్ అప్పుడప్పుడు, ఎందుకంటే ఇందులో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్. ఈ అసలు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే స్ట్రగుల్స్, అప్స్ డౌన్స్. సో నాకు పెద్దగా ఫినాన్షియల్ గా ఏం స్ట్రగుల్స్ లేకుండా, ఎందుకంటే నాకు 2 అన్నలు ఉంటుండే, అంతా సపోర్ట్ ఉన్నది. కానీ ప్రిపరేషన్ లో అప్స్ డౌన్స్ అవుతుంటుండే, అంటే పక్కన ఫ్రెండ్స్ చూసుకుంటుంటే వాళ్ళు సెటిల్డ్ అవుతుంటారు. సో మనమేమో ఇంకా ప్రిపరేషన్ లో ఉంటుండే. కానీ ఇంకా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, సో కంప్లీట్ చేసినంత వరకు ఇందులో నుంచి బయటకి వెళ్ళేది లేకుండానే కూర్చుండే ఇందులోనే. ఇంకా అట్లా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టుండే సార్. ఎగ్జామ్ రాయగానే నాకు కంపల్సరీ ర్యాంక్ వస్తుంది, కంపల్సరీ ఉద్యోగం వస్తుంది అనుకున్నావు? వస్తుంది పేపర్ ఏది చూడకముందు వస్తుంది అనుకున్నా సార్, కానీ ఇంత మంచి ర్యాంక్ వస్తుంది అనుకోలేదు. అంటే 20 ర్యాంక్ 9th ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వేరే వాళ్ళ గురించి తెలియదు సార్ మనం. సో మంచిగా రాసిన ఒక మంచి సర్వీస్ అయితే వస్తుందని అనుకుంటుండే, Group 2 Group 3 రెండిట్లలో. కానీ టాప్ ర్యాంక్స్, ఇంత బెటర్ ర్యాంక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్ రాశారు, జిఎస్ లో 149, 200కి 140 వచ్చినాయి. కానీ మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా మ్యాథ్స్ లో 100 మార్కులు వచ్చినాయి. కొంచెం గ్యాప్ వచ్చింది కదా సార్, మధ్యలో జాబ్ చేసిండే. ఇటు వచ్చినా కూడా ఎప్పుడు జిఎస్ చదువుతుండే కానీ మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుంటుండే. ఇక వస్తుంది కదా ఇలా 140 అట్లా వచ్చినా అలా 110 120 అలా కొట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఉంటుండే. సో పెట్టినా కానీ ఎక్కువ ఎఫెక్ట్స్ మ్యాథ్స్ మీద పెట్టలేదు. అది నెగిటివ్ అయింది, తర్వాత అర్థమైంది. ఇక అది 100 వచ్చినాయి, అందులో ఒక 4-5 మార్క్స్ తోనే ఎస్ఐ పోయింది. అప్పుడు నాన్న బాగా ఫీల్ అయి ఉంటుండే, నాన్నకు యూనిఫామ్ ఇది చూడాలని ఫీలింగ్ ఉంటుండే. ఇంకా అట్లా ఎస్ఐలో 254 కట్ ఆఫ్ ఉంటే 249 మార్కులు వచ్చినాయి. జిఎస్ లో బలంగానే కష్టపడ్డాడు కానీ మ్యాథ్స్ మీద నెగ్లిజెన్స్ అని వచ్చా, దాన్ని ప్రిపేర్ సరిగ్గా చేయలేదు అనుకుంటా. నెగ్లిజెన్స్ సార్ యాక్చువల్. అంటే నెగ్లిజెన్స్ అంటే ఎగ్జామ్ లో కూడా నేను పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే బబ్లింగ్ మిస్టేక్స్ ఒక చిన్నది అయి ఉండే, ఒక చిన్న రౌండ్ అప్ చేసిన రాంగ్ హాల్ టికెట్ నెంబర్ లో, దానివల్ల ఎక్కువ ఆలోచించడం అయింది. టైం కూడా దానివల్ల టైం అయిపోయింది. మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు ఒక మిస్టేక్ చేసి ఉండే, సో అది కూడా నెగిటివ్ అయిపోయింది. అంటే యాక్చువల్గా మ్యాథ్స్ కి బాగా బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాలి, దానివల్ల ఏమైందంటే మనకి ఇక డౌన్ అయిపోతుంది కదా సార్. సో అట్లా కూడా టైం వేస్ట్ అయిపోయింది. ఎస్ఐ జాబ్ 4 మార్కులతో మిస్ అయినప్పుడు తర్వాత టార్గెట్ Group 2 Group 3 పెట్టుకున్నావు. చదువుదాం అనుకుంటే సార్, Group 1 2 3 అన్ని చదువుదామని అనుకుంటుండే. ఇంకా అది ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయినాక 3-4 months కి Group 1 ప్రిలిమ్స్ 2 months కి Group 1 ప్రిలిమ్స్ ఉండే, Group 4 ఉండే. ఇంకా అది మనకి ఎగ్జామ్ రాగానే మనకు అర్థమవుతుంది సార్ వస్తుందా రాదా అనేది. నాకు అప్పుడే ఎగ్జామ్ రాగానే ఎట్లయినా మ్యాథ్స్ పోయింది రాదనుకునే అప్పుడు Group 4 కి Group 1 కి కూర్చుండే. Group 4 బెటర్ ర్యాంక్ వచ్చింది సార్, 211 ర్యాంక్ వచ్చింది 211 Group 4 లో. అప్పుడు Group 1 కూడా రాసింటే Group 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అంటే, Group 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు కూడా మనకు అప్పుడు ఏంది ఇట్లా సెట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది సార్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కి టాప్ 100 అబోవ్ వచ్చిన వాళ్ళని నన్ను పిలిచేది సార్. ఎల్లుండే అప్పుడు కూడా టాప్ 100 లో వచ్చింది, అన్ని సిట్ ధరతో పిలిచారు, మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి. ఎల్లుంటే ఇక అంటే మరి Group 1 ఒకవైపు ప్రిపేర్ కావాలనుకున్నావు, ఇటు Group 2 చదివినావు, అంటే మధ్యలో Group 1 వదిలిపెట్టేసినావా? అంటే కొన్ని రోజులు ఇట్లా డైలమాలు ఉండే సార్. ఇప్పుడు Group 2 అంటే ఇది ఒక ఆబ్జెక్టివ్ టైపు షూట్ షాట్ ఉంటుండే కొంచెం. Group 1 అంటే అది డిస్క్రిప్టివ్ సైడ్, మనం ఎంత రాసినా అక్కడ ఎంత వేస్తారో తెలియదు, అది మనం డిసైడ్ చేయలేం కదా సార్. సో అట్లా అనిపించి కొన్ని రోజులు దాని మీద కొన్ని రోజులు దీని మీద పెట్టేసరికి ఇట్లా కూడా యాక్చువల్ ర్యాంక్ బెటర్ వచ్చింది. కానీ నేను అనుకున్నంత నేను అయితే ఎగ్జామ్లో తక్కువే, కొంచెం ఫస్ట్ పేపర్లో ఇంకా కొంచెం పెంచాల్సి ఉండే స్కోర్ అని అనిపించుండే. చూడండి ఇక్కడ మార్కులు, మనోడి మిత్రుడి Group 2లో ర్యాంకు 20 ర్యాంకు 412 మార్కులు, Group 3లో 9th ర్యాంకు 323. చూడండి ఇక్కడ మీరు చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి మీకు ఇక్కడ మార్కులు చూస్తే కనబడతాయి. పేపర్ 1లో 85 మార్కులు, అంటే చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళంతా 65-70 దగ్గర ఆగిపోయారు. పేపర్ 2లో 102, పేపర్ 3లో 110, పేపర్ 4లో 115, అలాగే పేపర్ 1లో 103, పేపర్ 2లో 110, పేపర్ 3లో 110, 323. ఇది 9th ర్యాంకు, ఇది 20th ర్యాంక్. అంటే కంపల్సరీగా యావరేజ్ అన్ని పేపర్లలో యావరేజ్ సాధించిన కారణంగా ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మూమెంట్లో 115 మార్కులు వచ్చినాయి. మరి అశోక్ సార్ క్లాస్ ఎంతవరకు ఉపయోగపడ్డాయి?
అదే అప్పుడు ఆన్లైన్లో తీసుకున్నాండి సార్. ఆన్లైన్లో తీసుకున్నాను. నేను మూమెంట్ మీదే విన్నా సార్. నేను విన్నది ఒకటే క్లాసు మీదే విన్నా. అది ఒక మంచి స్టోరీ టెల్లింగ్ టైప్లో ఉండే. అప్పుడు ఇక అది క్లాస్ విని షార్ట్ నోట్స్ వేసుకొని ఉంటాను. బుక్ కూడా చూసి ఉండే, రిఫర్ చేసి ఉండే. వెళ్ళిపోయింది సార్, చాలా వెళ్ళిపోయింది. మూమెంట్లో చాలా వెళ్ళిపోయింది. మూమెంట్ వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్న సబ్జెక్ట్స్ కూడా అప్పుడు విని ఉండే సార్. ఓకే, ఇప్పుడు చూడండి మిత్రుడు, నా క్లాసెస్ నేను ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో 1 రూపీ కోర్స్ పెట్టాను. దాదాపు 1,00,000 మందికి ఇచ్చాము. ఆ 1,00,000 మంది క్లాస్ విన్నర్ల దాంట్లో సురేష్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, సోషియాలజీ మొత్తం కోర్సు 1 రూపాయికి ఇచ్చాను. 1 రూపాయి ఉన్న టైంలో క్లాసెస్ విన్నాడు. తర్వాత మళ్ళీ కూడా మూమెంట్ అనేది కంటిన్యూషన్లో ఇవ్వడం జరిగింది. అంటే అన్ని సబ్జెక్టులలో యావరేజ్ మార్కులు, మంచి మార్కులు 412 మార్కులు సాధించడం జరిగింది. అలాగే గ్రూప్ 3లో కూడా చాలా మంచి స్కోరు 323 మార్క్స్ వచ్చినాయి. అంటే కష్టపడాలన్నటువంటి తత్వం బలంగా ఉంటే, ఒడిదుడుకులన్నీ కూడా బలంగా నిలబడగలిగితే ర్యాంకులు కొట్టొచ్చని సురేష్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మీ ప్రిపరేషన్, అంటే ఈ పేపర్ వైజ్ ప్రిపరేషన్ ఎట్లా జరిగిందన్న కొంత అనాలిసిస్ ఏమైనా ఇవ్వగలుగుతావు అంటే స్టూడెంట్స్ కోసం? అంటే ఇప్పుడు మన ఇచ్చిన సిలబస్లో ఫస్ట్ సిలబస్ కాపీ పక్కన ఉండాలి సార్. కంపల్సరీ సిలబస్లో మనకు అసలు సిలబస్ కాపీ ఉందో తెలియాలి కదా సార్. కంపల్సరీ సిలబస్లో చూసుకోవాలి. సిలబస్కి బియాండ్ వెళ్ళొద్దు. సిలబస్లో ఏముందో అదే చదువుకోవాలి. ఓకే, సో అట్లా పేపర్ వైజ్గా వెళ్ళి ఉండే సార్. అంటే సబ్జెక్ట్స్ వైజ్ ఎట్లా చెప్పాలి సార్? సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు పేపర్ 85 మార్కులు వచ్చినాయి. దాంట్లో ఇంగ్లీష్ చాలా మందికి ఆర్థమెటిక్ ఇంగ్లీష్ బాగా ఇబ్బంది పెట్టింది. అదే నాకు స్కోర్ దగ్గర అదే ఒక పార్ట్ సార్. అది ఒక పార్ట్. యాక్చువల్లీ ఇంగ్లీష్ మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం సార్. నేను కూడా నెగ్లెక్ట్ చేసి ఉండే. ఇంగ్లీష్ మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేసి, అంటే కూడా నేను కొంచెం వీకే ఉండే. సో బీటెక్ స్టూడెంట్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసాడు. ముందు నుంచి ఎస్ఐలు కూడా అట్లే సార్. అంటే బీటెక్ స్టూడెంట్ గా నెగ్లెక్ట్ అని కాదు సార్. ఎందుకో మ్యాథ్స్ మీద కొంచెం ఊరికే జిఎస్ అవుతుంటుండే, మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తుంటుండే. ఇంకా మ్యాథ్స్ లో కూడా స్కోర్ తగ్గింది. ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా ఏ బుక్స్ అంటే జస్ట్ ఏదో కొన్ని యాక్టివైజ్లు, ప్యాసివైజ్లు, డేట్ స్పీచ్లు ఇవి చూసుకొని వెళ్ళి ఉంటుండే. కొంచెం ఇంగ్లీష్ కూడా డిఫికల్ట్ గా అడిగిండు. సో ఇంగ్లీష్ లో మ్యాథ్స్ లో సగం మార్క్స్ పోయినాయి. యాక్చువల్గా స్కోరింగ్ చేయాల్సింది అందులోనే 100 ప్లస్ రావాల్సిన మార్కులు 85 దగ్గర ఇందులో పోయింది సార్. ఫస్ట్ పేపర్ లో పోయింది. ఫస్ట్ పేపర్ లో మార్క్స్ తగ్గడానికి రీజన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. మళ్ళీ పేపర్ 3లో 100 సాధించిన. మళ్ళీ పేపర్ 3లో నేను ప్రతి ఎకానమీలో ప్రతి టాపిక్ కి నోట్స్ చేసుకుంటాను సార్. ఈవెన్ మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కానీ, ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, బడ్జెట్ కానీ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ అందులో నుంచి ఓన్ నోట్స్ వేసుకుంటాను సార్. నేను మధ్యలో వాటి మీద డిపెండ్ కాకుండా ఈ సర్వేల మీద ప్రతిదానికి ఓన్ నోట్స్ చేసుకుంటుండే. ఓన్ నోట్స్ కంపల్సరీ టాపిక్ వైజ్ గా ఓన్ నోట్స్ చేసుకుంటుండే. ఎకానమీ కానీ ఈవెన్ ప్రతి పేపర్ కూడా ఎంత వీలైతే అంతవరకు. అంటే పేపర్ 2లో లక్ష్మీకాంత్ తప్ప, పేపర్ 2లో హిస్టరీ, లక్ష్మీకాంత్, పాలిటీ తప్ప మిగతా అన్ని కూడా నోట్స్ చేసుకున్నా. ఈవెన్ సోషియాలజీ కూడా నోట్స్ చేసుకుంటుండే. అన్ని కూడా నోట్స్ చేసుకున్నా, ఓన్ గా నోట్స్ చేసుకుంటే కొంచెం ఈజీగా రివైజ్ చేయడానికి ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏమన్నా అంటే కంప్లీట్ అనేది మొత్తం షార్ట్ నోట్స్ మీద ఆధారపడిన సార్. షార్ట్ నోట్స్ తయారు చేసిన అన్నావు. నేనే ఓన్ తయారు చేసి ఎట్లా తయారు చేసుకున్నావు నోట్స్ లని? అంటే ఇప్పుడు సింగిల్ గా ఒకటే పెట్టుకొని ఒక సోర్స్ సరిపోదు కదా సార్. అంటే టైం ఉంది కాబట్టి ఎక్కువ సోర్స్ చూసుండే. తెలుగు అకాడమీ చూసుండే. కొన్ని ఇక మూమెంట్ కి మీ బుక్స్ కానీ, ఇంకా వేరే బయట పి ప్రకాష్ సార్ కానీ, పీనర్ కానీ ఇటువంటి కొన్ని చూసుండే. అందులో నుంచి షార్ట్ నోట్స్ వేసుకుంటుండే. అట్లా ఒక 2-3 సోర్సులు యూజ్ చేసి షార్ట్ నోట్స్. ఇప్పుడు మూమెంట్ ఒక 30 పేపర్స్ లో షార్ట్ నోట్స్. మూమెంట్ మొత్తం రివైజ్ అయిపోతుంది 30 పేపర్స్ లో. హిస్టరీకి ఒక 15 పేపర్స్ లో, తెలంగాణ హిస్టరీకి. సో ఒక సోషియాలజీకి ఒక 25 అట్లా ఆ పేపర్ అట్లా షార్ట్ నోట్స్ వేసుకుంటుండే. అంటే ఒక మెయిన్ ఒక 2-3 సోషియాలజీకి శ్రావణ్ సార్ సోషియాలజీ క్లాసెస్ తీసుకుని ఉండే. అట్లనే విన్నర్స్ కూడా వాడుండే బుక్స్. అవి చూసుకుంటా నోట్స్ చేసుకుంటుండే. ఇక అదే రివైజ్ చేస్తుంటుండే. ఎందుకంటే షార్ట్ నోట్స్ చేసుకుంటే మనం చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఎక్కువ టైమ్స్ ఈజీగా రివైజ్ చేయొచ్చు మన ఎగ్జామ్స్ ముందు కూడా. సో అట్లా అన్నిటికీ షార్ట్ నోట్స్ చేసుకుంటుండే. మ్యాక్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు అన్నిటికీ షార్ట్ నోట్స్ తయారు చేసి ఆల్మోస్ట్ అన్నిటికీ రిపీట్ ప్రిపరేషన్ అంతే సార్. ఇక అదే షార్ట్ నోట్స్ రివైజ్ చేస్తాను అంతే. ఎగ్జామ్ టైంలో. ఎందుకంటే మనకు ఒక్కొక్క 2-3 సోర్సులు వాడినప్పుడు అవి రివైజ్ చేయడానికి ఎక్కడైతే సార్ కాదు కదా సార్. సో అందుకని షార్ట్ నోట్స్ ని రివైజ్ చేస్తుండే, ఈజీగా రివైజ్ చేయడానికి ఉంటుండే. ఓకే, ఇప్పుడు 4 ఏళ్ల ప్రిపరేషన్ కదా. ఈ 4 ఏళ్ల ప్రిపరేషన్ లో రోజు ఎన్ని గంటలు చదివినావు? ఎన్ని గంటల స్టడీ హాల్లో ఉండేది? ఎట్లా చదివింది ప్రిపరేషన్? ఒక 10 hours, 8 to 10 hours ఉంటుండే సార్. మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగానే వెళ్తా స్టడీ హాల్కి. ఎర్లీ పడుకుంటా. ఎన్ని గంటలకు వెళ్ళేది స్టడీ హాల్కి? 6:37 అట్లా వెళ్తా. 6:37కి స్టడీ హాల్ పోయి నైట్ ఎన్ని గంటల వరకు? నైట్ 10 వరకు ఉంటుంది సార్. 10 వరకు ఉండేది. అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 10 వరకు ఏదో విధంగా క్లాసు స్టడీ హాల్ స్టడీ హాల్లో ఉండేది.
వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఇక ఎగ్జామ్తో సంబంధం లేకుండా ఉండే సార్. ఎగ్జామ్ ఉన్నా లేకున్నా వెళ్ళేటండి స్టడీ హాల్కి. ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా ప్రిపరేషన్ మాత్రం ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండని నీ ప్రిపరేషన్ మాత్రం ఆగేది కాదు. ప్రిపరేషన్ ఆగలేదు, ప్రిపరేషన్ ఆపలేదు. సరే స్లో అయిన రోజులు కూడా ఉన్నాయి, కానీ వెళ్ళి ఒక 1 or 2 hours అని వెళ్ళి కూర్చుంటుండే. అట్లా పోయి కూర్చొని కంపల్సరీ ఏదో ఒకటి అంటే అట్లీస్ట్ ఈ రోజు వెళ్ళినాం ఏదో ఒకటి చదివాం అనుకుంటుండే. అంటే అట్లా కొంచెం కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితేనే బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. కొన్ని డౌన్స్ కూడా ఉంటాయి సార్. ఎప్పుడు మనకి ఇప్పుడు కంటిన్యూస్ గా మోటివేషన్ ఉండాలి, కంటిన్యూస్ గా కూర్చోవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయినాక ప్రతి టాపిక్ ఒక అనాలిసిస్ మాదిరిగా ఏమన్నా ఒక సమగ్రంగా ఏమన్నా మళ్ళీ ఆలోచన చేసేది. మళ్ళీ ఇప్పుడు శాతవాహన చాప్టర్ ఉంది, శాతవాహన మొత్తం చదివినావు, ఒక నోట్స్ రాసుకున్నావు, రాసుకున్న తర్వాత శాతవాహన మీద మళ్ళీ దాని మీద ప్రిస్క్రైబ్డ్ గా తయారు చేసుకునేదా మళ్ళీ ఏమన్నా? షార్ట్ నోట్స్ చేసుకుంటా సార్. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ యాక్చువల్లీ నేను గ్రూప్ 1 2-3 సార్లు జరిగింది సార్. నేను అదే బేసిక్ తీసుకుని ఉండే. సో గ్రూప్ 1 లో ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్, శాతవాహన టాపిక్ తీసుకుంటే గ్రూప్ 1 లో ఎలా అడుగుతున్నాడు, అందుకని ముందు పెట్టిన ఎస్ఏ ఎగ్జామ్స్ లో కానీ ఇట్లా అడిగిండు. సో క్వశ్చన్ ప్యాటర్న్ చూసుకొని సో ఇక నేను చదివిన బుక్స్ లో ఇది కవర్ అయినా కవర్ కాలేదా అది చూసుకునేటువంటి. సో ఇంకొక బుక్ చదివితే బెటర్ అనుకుంటే ఇంకోటి రిఫర్ చేసేది, కానీ దాన్ని మళ్ళీ దాన్ని చదివేది జస్ట్ ఒకసారి రిఫర్ చేసుకునేది అంతే. అట్లా అవి అందులో ఏమైనా కవర్ కాని పాయింట్స్ ఇందులో నా షార్ట్ నోట్స్ లో కవర్ కాని పాయింట్స్ వేరే బుక్స్ లో ఉంటే అందులో నుంచి డంప్ చేసుకున్నట్టు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎందుకంటే సక్సెస్ రేటు గ్రూప్స్ లో చాలా తక్కువ. అవును సార్. ఎందుకంటే 1,00,000 మంది చదివితే అందులో వచ్చే 700 మందికి వస్తుంది. దాంట్లో సీరియస్ ఆస్పిరెంట్ ఎట్లేదన్నా ఒక 20-30 వేల మంది ఉంటారు. 30 వేల మందికి వెళ్ళి కూడా మన రిజర్వేషన్ అన్ని పోతాలకి పోస్టులు మిగిలి 100 పోస్టులు వస్తుంది. ఈ సీరియస్ ప్రిపరేషన్ లో కొందరు ఎక్కువ మంది ఫెయిల్యూర్ అవుతారు, చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. మరి సక్సెస్ కావడానికి ఏమన్నా పిల్లలకి ఏమైనా సజెషన్ ఇస్తావా సరే? ఎట్లా మనం దాన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏ విధంగా తీసుకోవాలా, టైంని ఎట్లా ఓరియంటేషన్ తీసుకోవాలా, మైండ్ సెట్ ఏ విధంగా తీసుకోవాలా, ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలని చెప్తావు? ప్రిపరేషన్ అంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతుండాలి సార్. అంటే ఇప్పుడు ఓపిక, ఎగ్జామ్స్ తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే నోటిఫికేషన్స్ వచ్చినాయి రాకుండా కానీ మనం కూర్చున్నామంటే ఇక దీని గురించి కంటిన్యూస్ గా మనం ఎఫర్ట్స్ పెడుతుండాలి. ఓపికతో కొన్ని రోజులు నోటిఫికేషన్స్ డిలే అవుతున్నా కానీ మన ప్రిపరేషన్ అయితే మనం కంప్లీట్ చేసి పెట్టుకోవాలి ఒకసారి. అట్లా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ప్లస్ షార్ట్ నోట్స్ ఎంత వీలైతే అంత షార్ట్ నోట్స్ చేసుకుంటే అది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా చదివితే రాస్తుంటేనే ఎక్కువ గుర్తుంటుంది. బాగా రాయాలంట, బాగా రాస్తారు. అంటే నేనైతే ఇప్పుడు పెట్టుకుంటా సార్. నేను ఏది చదివేటప్పుడు కంపల్సరీ ఒక పేపర్ పెట్టుకుంటే, పెన్ పెట్టుకుంటే నేను చదివింది మొత్తం ఏదో ఒకటి రాస్తూనే ఉంటాయి. రఫ్ గానే రాసుకుంటూ పోతా అట్లా ఏదో ఒకటి. పెన్ పేపర్ లేకుండా బుక్ అయితే లేదు చేయను సార్. నేను కంపల్సరీ ఏదో ఒకటి రాస్తా ఉంటా. ఇక చాలా మంది అదే అంటుంటారు, ఎందుకు ఊకే రాస్తున్నాయి అంటుంటారు. అంటే నాకు అది అలవాటు అయిపోయింది సార్. అంటే ఒక బుక్ని 4 సార్లు చదివిన దానికంటే ఒకసారి రాయడం వల్ల 4 సార్లు రిపిటేషన్ లోకి వెళ్ళిపోతుంది. నేను గతంలో కూడా ఒక వీడియో కూడా చేశాను. అంటే కంపల్సరీ పెన్ పేపర్ లేకుండా ఏది కూడా చేయొద్దని చెప్పాను. చెప్తే చాలా మంది ఏంటంటే అది పాత పద్ధతి, ఓల్డ్ పద్ధతి, ఆ ప్యాటర్న్ ఇప్పుడు పనికిరాదని చెప్పేసి కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు చెప్పినాక ఏంటంటే నేను చేసింది కరెక్టే అనే ఒక ఫీలింగ్లో అనిపిస్తుంది. ఎందుకంటే పెన్ను పేపర్ లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. రాసినామంటే పెన్ను చదువుతున్నామంటే మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ అన్ని కూడా మనం నోట్స్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి, మళ్ళీ చదవడానికి బాగా నోట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే నిన్ను సక్సెస్ తీరాలకు చేయడంలో నీవు సొంత నోట్స్ నేను ఉపయోగపడింది అంట. ప్రతిదానికి నోట్స్ చేసుకుంటుండే, ప్రతి సబ్జెక్ట్ వైజ్ నోట్స్ చేసుకుంటుండే. సర్వేలు కూడా ఓన్ నోట్స్ ఉంటాయి సార్. అంటే డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ డౌన్లోడ్ చేసుకుని సర్వేలు నోట్స్ చేసుకుంటాను. సోషల్ ఎకనామిక్ అవుట్లో ఒక 20-25 పేజ్లో సర్వే నోట్స్ చేసుకునేటోని. ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్లు కానీ, అబ్స్ట్రాక్ట్లు కానీ, ఆల్ సర్వేస్ అన్ని నోట్స్ చేసుకుంటుంటా ఓన్గా. కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదు, ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని కొంచెం ఎక్కువ రివిజన్ చేయొచ్చు అని నాది. ఇప్పుడు నా క్లాస్లోకి అంటే అశోక ఆన్లైన్ అకాడమీ ఏమైనా పరిచయం చేసిరా, డైరెక్ట్ వేరే వచ్చేసారా? మీ గురించి తెలిసినట్టు కదా సార్ స్టేట్ వద్దు. అది తెలిసింది ముందు నుంచే తెలిసింది. అయితే మీరు పెట్టినప్పుడు ₹100 పెట్టినప్పుడు వేరే ఫ్రెండ్స్ అయిపోయి ఇట్లా మనకి ఎట్లయినా మూమెంట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది కదా కొంచెం అది ఇందామని చెప్పేసి తీసుకున్నాడు సార్. మూమెంట్ తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ ఇట్లా అది తీసుకున్నాక అవి కూడా చూసింది. ఎక్కడ బ్యాలెన్స్ ఉంటే ఆ ఏరియాలో ప్రిపరేషన్. ఒకటి మొత్తంగా ఒక వరుసగా 3 ఉద్యోగాలు కొట్టావు. ఆ 3 ఉద్యోగాలు అనేవి అంత ఆషామాషి ఉద్యోగాలు కాదు. గ్రూప్ 2లో 20th ర్యాంకు, గ్రూప్ 3లో 9th ర్యాంకు, ఆల్రెడీ గ్రూప్ 4గా పనిచేసినావు. రాబోయే రోజుల్లో గ్రూప్ 1 సివిల్ 7 టార్గెట్ ఉందా? ఇప్పుడైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. గ్రూప్ 1 ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. గ్రూప్ 1 అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవుదాం. ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా ప్రిపరేషన్. ఇక నోటిఫికేషన్ వస్తే ఇంకా ఇంటెన్సివ్గా కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టి. మ్యారేజ్ కాలేదు ఇప్పుడు? కాలేదు. మరి మార్కెట్ ఎంత ధర పలుకుతుంది ఇప్పుడు?
అట్లా ఏం లేదు సార్, చూద్దాం నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్. చాలా బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డావు, మంచి ర్యాంకులు సాధించావు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు గ్రూప్ 2 కొట్టావు కాబట్టి నువ్వు ఒక 15-20 మంది పిల్లలకి రెగ్యులర్గా టచ్అప్లో ఉంటూ వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేస్తూ మీ ఊరు కావచ్చు, నీ మండలం కావచ్చు, నీకు దరిదాపుల్లో స్టూడెంట్స్ కావచ్చు, ఒక 20-30 మందిని అన్న దగ్గర పెట్టుకొని రెగ్యులర్గా వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ మళ్ళీ ఉద్యోగం కొట్టించాలని నేను జరుగుతూ ఉన్నాను. నేను ఫీల్ అవుతాను. షూర్ సార్, అట్లా ఉంటుంది. అంటే నాకు కూడా అది ఉన్నది. ఎందుకు అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ రావాల్సింది మా నాన్న ఐడియాలజీ ఇట్లా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుండే ఉన్నది సార్, నాకు కూడా అట్లా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.